ఓం నమో వెంకటేశాయ. జైత్యాల్ బైపాస్ రోడ్ నుంచి అత్యంత మహిమాన్వితమైనటువంటి అంబార్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నుండి కేవలం 4 కిలోమీటర్లు బైపాస్ రోడ్ నుంచి ప్రయాణిస్తే మనకు సుందరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆలయ విశిష్టత, స్వామివారి దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారి పక్కనే ఒక పెద్ద పుట్ట ఉంటుంది. అది చాలా పురాతనమైనది. అందులో ఆదిశేషుడు ఇప్పటికి కూడా స్వామివారికి కావలి కాస్తూ ఉంటాడు. అది అక్షర సత్యం. ఎందుకంటే నాగుల పంచమి రోజు నాడు స్వామివారు భక్తులకు అక్కడ నిజరూప దర్శనం ఇవ్వడం అనేది ఇక్కడ చాలా విశేషమైనది, విశిష్టమైనది. అలాంటి ఈ ఆలయాన్ని మీరు కూడా సందర్శించుకోండి. ఇక్కడ చాలా మహత్యాలు జరుగుతూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి ఎలాగైతే మనం కోరిన కోరికలు నెరవేర్చుకొని ఆ శ్రీమన్నారాయణుని ఆజ్ఞ తీసుకుంటామో అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడికి వచ్చిన వారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంచరించుకొని ఉంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. మీరు కూడా ఇలాంటి మహిమాన్వితమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోండి. జగిత్యాల నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఈ దేవాలయం. అంకుల్ గారు కింద ఓం నమో వెంకటేశాయ. అత్యంత మహిమాన్వితమైనటువంటి అంబార్పేట్ శివాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది అత్యంత పురాతనమైన 300 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి ఎలాగైతే భక్తులు కోరికలు కోరుకుంటారో అలాంటి మహిమాన్వితమైనటువంటి శివాలయం టెంపుల్ను మీరు దర్శించుకోండి. కోటి జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఇలాంటి అంబార్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శన భాగ్యం మనకు అంత తొందరగా కలగదు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అత్యంత మహిమాన్వితమైనటువంటి అంబార్పేట్ శివాలయం 300 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ నాగుల పంచమి రోజున కూడా అత్యధిక భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అలాంటి మహిమాన్వితమైనటువంటి అంబార్పేట్ శివాలయంను మీరు కూడా దర్శించుకోండి.
తిరుమల తిరుపతి వెళ్ళి కోరికలు ఎలాగైతే కోరుకొని కోరికలు నెరవేర్చుకుంటారో అలాంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ ఆదిశేషుడు కూడా అప్పుడప్పుడు భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఎందుకనంటే నాగుల పంచమి నాడు చాలామంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి విచ్చేయడం, ఆ స్వామివారి దివ్య మంగళ శాసనాలు పొందడం అనేది ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి టెంపాలయం. మీరు కూడా దర్శించుకోండి. అంబార్పేట్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహత్యాన్ని మీరు కూడా తెలుసుకొని అందరూ పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఆదిశేషుడు కొలువు తీరినటువంటి ఇదే పుట్ట. ఇక్కడ శేషాద్రి ఇక్కడ మనం చూసినట్టయితే నాగుల చవితి నాడు ఈ పుట్టలో నాగుబావం ఉంటాడు. అదే ఆదిశేషుడు. ఇక్కడ భక్తులకు అప్పుడప్పుడు దర్శనమిస్తున్నటువంటి ఈ స్థలం మీరు కూడా చూసి దర్శించుకోండి. నాగుల చవితి నాడు అత్యంత అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది జరగడం చాలా విశేషంగా భక్తులు చెప్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణలో ఎవరైతే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారో వారికి కోరికలు అనేటివి ఖచ్చితంగా నెరవేరి తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం, విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైనటువంటి టెంపులే ఈ అంబార్పేట్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఓం నమో వెంకటేశాయ. ఆంటీ రాలి వచ్చింది. నారాయణ శ్రీ శ్రీనివాస
స్వామివారి ఉత్తర ద్వార దర్శనం. ఇక్కడి నుండి వెళ్తే ఆ స్వామివారి దివ్య దర్శన మంగళ స్వరూపం మనకు కనిపిస్తుంది. ఇదే ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం దారి.